దేశ సరిహద్దుల్లో ప్రాణాలను తెగించే పోరాడుతున్నటువంటి జవాన్ భూమికి ఆంధ్రప్రదేశ్లో రక్షణ కరువైంది. కూటమి ప్రభుత్వంలో రక్షణ కరువైంది నిజంగానే. అన్నమయ్య జిల్లాలో జవాన్ భూమిని కబ్జా చేసినటువంటి కబ్జా కోరులు అంటే కూటమి నేతలు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా రెవెన్యూ అధికారులు ఆలస్యం చేస్తూ పోతున్నారు. రెవెన్యూ అధికారులే కాదు, ఏపీ పోలీసులు కూడా అలసత్వం చూపిస్తున్నారు. మన దేశం కోసం, మన భూమి కోసం, మన కోసం పోరాడుతున్నటువంటి జవాన్ భూమిని కబ్జాకోర్లు కబ్జా చేస్తుంటే కనీసం స్పందించే దిక్కు కూడా లేదు. పోలీసులు అలానే ఉన్నారు, రెవెన్యూ అధికారులు అలానే ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా కూడా చూస్తూ సైలెంట్గా ఉంటున్నారంటే ఇటువంటి దిక్కుమాలిన సమాజంలో మనం బతుకుతున్నామా అనేసి ఒక్కోసారి సిగ్గేస్తుంది. జవాన్ భూమిని ఆక్రమించడం ఏంటంటే స్వామి, రామసముద్రం మండలం చిట్టింవారిపల్లె గ్రామంలో పారామిలిటరీ జవాన్ మోహన్ భూమితో పాటు 45 మంది భూమిని అలాగే ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఉంటే చిన్నప్ప గారి రెడ్డెప్ప, లక్ష్మణ గారి అంజప్ప, బోడె రెడ్డెప్ప అనే కబ్జాకోర్లు అన్ని పత్రాలు సరిగ్గా ఉన్నా కానీ కబ్జాకోర్లకు మద్దతుగా ఉంటున్నటువంటి మండల రెవెన్యూ అధికారులు అంటే తహసీల్దార్ గారు, అదేవిధంగా పోలీసులు ఎవరు కూడా పట్టించుకోవడం లేదంట. దీని మీద అతను హైకోర్టులో పిటిషన్ వేసిన జవాన్ సోదరుడు మోహన్ కేసు కోర్టులో ఉన్న కబ్జా భూమి మీద పెత్తనం చెలాయిస్తున్నారు కబ్జాకోర్లు. వెంటనే దీని మీద స్పందించే సమస్యను త్వరగా పరిష్కరించాలని చెప్పేసి కోరుకుంటున్నాడు. పాపం అతను యాక్చువల్గా వచ్చాడంట. ఇప్పుడు ఎమర్జెన్సీ టైంలో ఇండియన్ గవర్నమెంట్ ఆల్రెడీ ఎవరైతే ఇంటి దగ్గర ఉన్నారో జవాన్లు వాళ్ళంతా కూడా వెనక్కి డ్యూటీకి రమ్మని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు అతను వెళ్ళాలి తప్పదు. ఇంకా అతను వెళ్ళి ఇప్పుడు డ్యూటీ చేయాలా, తన ఆస్తిని కాపాడుకోవాలా, డ్యూటీ చేయాలా, ఎలా బతకాలి? అతను ఎవరికైనా ఫిర్యాదు చేస్తే పట్టించుకుంటున్నారంటే లేనే లేదు. ఆ జవాను బాధ చూస్తుంటే చాలా బాధేస్తుంది. కడుపులు అట్లే ఒకవైపు కోపం, మరోవైపు బాధ. ఏంటి దుస్థితి? ఈ కూటమి ప్రభుత్వంలో ఇంత అన్యాయంగా ఇంత కబ్జా చేయడం ఏంటి? ఒకసారి అతని మాటల్లోనే వినండి, చాలా బాధేస్తుంది. కళ్ళలో నీళ్ళు వస్తాయి. అసలు ఎంత దారుణమా? దేశం కోసం, మన భూమి కోసం, మన కోసం ప్రాణాలు తెగించి పోరాడుతుంటే వాళ్ళ భూముల్ని ఇక్కడ ఆక్రమించేస్తున్నారు అడ్డంగా కబ్జాకోర్లు. ఈ కూటమి ప్రభుత్వంలో కబ్జాలు ఎక్కువైపోయాయి. దిక్కుమాలిన ఈ కూటమి ప్రభుత్వంలో కబ్జాలు ఎక్కడ చూసినా కబ్జాలే. ఎన్ఆర్ఐల భూములు కొట్టేస్తున్నారు, జవాన్ల భూములు లాగేసుకుంటున్నారు, పేద ప్రజల భూములను లాగేసుకుంటున్నారు, ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసేస్తున్నారు. ఏంది దిక్కుమాలిన పని? ఒకసారి ఆ జవాన్ మాటలోనే వినండి పాపం ఒకసారి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ఈ వీడియో నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు నారా లోకేష్ గారికి మరియు పవన్ కళ్యాణ్ గారికి చేరేంత వరకు షేర్ చేయమా. నేను దేశం కోసం ప్రాణాలైనా ఇవ్వడానికి నేను ఈ బార్డర్లో రెడీగా ఉన్నాను, కానీ నా కోసం నువ్వు ఒక్క హెల్ప్, ఈ వీడియోని షేర్ చేయమా ప్లీజ్. సార్, మా ఊర్లో కొంతమంది భూ కబ్జాదారులు సిమెంట్ రోడ్లు కనీసం 20 సంవత్సరాల నుంచి వాడుకలో ఉంటే వాటిని పూర్తి చేశారు. చేతబాది ఒక 100 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేశారు సార్ మా గ్రామంలో తాగునీటి కోసం, దాన్ని పూర్తి చేశారు. అలాగే ప్రభుత్వ భూములు చాలా వరకు ఆక్రమించేసుకున్నారు. అండ్ ఇంతే కాకుండా చెరువులు కనీసం 10 ఎకరాల వరకు ఆక్రమించుకున్నారు. ఇవన్నీ అయిపోయాక మేము రెవెన్యూ అధికారులు కూడా ఎలాంటి స్పందించకపోవడం వల్ల వాళ్ళు గ్రామంలో ఉన్న పట్టాదారులపై దాడులు చేస్తూ వాళ్ళ పట్టా భూములు కూడా కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మా అన్న బెంగళూరులో జాబ్ చేస్తాడు సార్, నేనేమో ఆర్మూడ్ ఫోర్స్లో ఉన్నాను. ఈ క్రమంలో వాళ్ళు మా అమ్మ మా నాన్నకి ఎవరు ఇంటి దగ్గర తోడుగా లేరనేసి నా ల్యాండ్ని కబ్జా చేయాలనేసి మా ఫ్యామిలీ మీద దాడులు చేస్తూ ఎన్నో ఆక్రమణలు చేస్తున్నారు సార్. ఒక్కసారి ఈ ఫొటోస్ చూడండి సార్, ఏ విధంగా వాళ్ళు దాడులు చేస్తున్నారనేసి. కనీసం ఆడవాళ్ళని కూడా చూడకన్నా వాళ్ళు ఎంతగా తెగ ఇచ్చి కత్తులెత్తుకొని నరకడానికి పాల్పడుతున్నారు. రెవెన్యూ అధికారుల నుంచి, పోలీసుల నుంచి నాకు ఏ విధంగా న్యాయం జరగకపోవడం వల్ల ఆర్మూడ్ ఫోర్స్లో ఒక గ్రీవెన్స్ కేసు ఫైల్ చేసి నేను కలెక్టర్ ఆఫీస్కి మరియు ఐజీ ఆఫీస్కి నేను లెటర్ పంపించాను సార్. నా ఫ్యామిలీ మీద దాడులు జరగకూడదు మరియు నా భూమిని ఎవరు కబ్జా చేయడానికి వీల్లేదు, నాది పక్కా సెటిల్మెంట్ ల్యాండ్, నా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయనేసి నేను పంపించాను. అయితే నాకు ఎలాంటి రెస్పాన్స్ ఇప్పటికి కూడా రాలేదు. సో ఇంకా నాకు రెస్పాన్స్ ఏం రాకపోవడం వల్ల నేను లీవ్ తీసుకొని ఇంటికి వచ్చి నేను ఇంకా డైరెక్ట్గా హైకోర్టులో రిట్ పిటిషన్ వేసాను సార్. ఎందుకంటే నా భూమిని సర్వే చేయమంటే కూడా అధికారులు సరిగ్గా రెస్పాండ్ అవ్వడం లేదు. సో హైకోర్టు లాస్ట్ మంత్ ఏప్రిల్ 3వ తేదీన ఒక ఆర్డర్ ఇచ్చింది సార్, నా భూమిని ఖచ్చితంగా 3 months లో కొలిచి నాకు ఇవ్వాలని చెప్పి.
నేను హైకోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకున్నా సరే ఈ కబ్జాదారులు సర్వే వాళ్ళు మా ఊరికి వచ్చి నా ల్యాండ్ను కొలుస్తుంటే ఈ కబ్జాదారులు అనేది కొలవనివ్వడం లేదు సార్. మా ఫ్యామిలీ మీద ఇప్పటికీ దాడులు జరుగుతున్నాయి. కాబట్టి దయచేసి నేను నారా చంద్రబాబు నాయుడు గారిని మరియు లోకేష్ గారిని మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ఒక్కటే వేడుకుంటున్నాను సార్. దయచేసి నా ల్యాండ్ డాక్యుమెంట్స్ లో పక్కా సెటిల్మెంట్ ల్యాండ్ కాబట్టి వాటిని మీరు కూడా కావాలంటే ఒకసారి వెరిఫై చేసి నాకు న్యాయం చేయండి. నా హైకోర్టు ఆర్డర్స్ ప్రకారం నా భూమిని సర్వే చేసి నాకు ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. మాకు ఢిల్లీ నుంచి క్లియర్ కట్ ఆదేశాలు వచ్చాయి సార్. ఎటువంటి పరిస్థితుల్లోనా అసలు లీవ్లు ఇవ్వడానికి వీల్లేదనేసి నేను హైకోర్టు ఆర్డర్స్ ప్రకారం సర్వే చేయడానికి వస్తారని చెప్పి వద్దామనుకున్నాను. సో కుదరడం లేదు. కాబట్టి దయచేసి మీరు నా ఫ్యామిలీకి అండగా ఉంటారని నేను కోరుకుంటున్నాను. మీడియా మిత్రులందరినీ నేను కోరుకునేది ఒకటే, దయచేసి ఈ వీడియో చంద్రబాబు నాయుడు గారికి మరియు మన పవన్ కళ్యాణ్ గారి వరకు చేరేంతలా మీరు ఈ వీడియోని షేర్ చేయాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు అనుకుంటే ఏదైనా సాధ్యమవుతుంది. ముఖ్యంగా తెలుగు స్క్రైబ్ అన్నది నేను వేడుకుంటున్నాను. ఎందుకంటే కష్టకాలంలో ఉన్నప్పుడు ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా నాకు హెల్ప్ చేశాడు. అన్న నా భూ కబ్జా జరిగినప్పటి నుంచి నాకు తోడుగా ఉన్నాడు. సో అన్నని నేను మరీ వేడుకుంటున్నాను. అన్న నాకు హెల్ప్ చేయన్నా, థ్యాంక్ యూ. ఇంతవరకు నాకు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఇలాగే నాకు న్యాయం జరిగేంత వరకు నువ్వు నాకు తోడుగా ఉంటావని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అంతేకాదు ఆ జవాన్ సోదరుడి భూమిని ఈ కబ్జాకోలు కబ్జా చేసేస్తే ఆ కబ్జాకోలకు సహాయం చేస్తూ వారికి మద్దతు ఇస్తున్నటువంటి రామసముద్రం ఎంఆర్ఓ నిర్మలాదేవి అదేవిధంగా పోలీసుల మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఈ వీడియోని ప్రభుత్వ పెద్దల వరకు చేరేలా చేయాలా, ప్రభుత్వ పెద్దలకు తెలియాలా. ఇవన్నీ కూడా మన నాయకులు ఏం చేస్తున్నారు, ఎంత పనికిమాల పనులు చేస్తున్నారో ప్రభుత్వ పెద్దలకు కూడా తెలియాలి. ఎంత గవర్నమెంట్ అసలు మహిళలు అనే దయాదాక్షిణ్యం లేకుండా ఆ కొడుతున్నాడు చూడండి. వాళ్ళ బ్రదర్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆ రోడ్డు అదేవిధంగా అక్కడ బావి, ఆ బావి మీద బండ్లు వేసేసి పూర్తి చేసి దాని మీద రోడ్డు వేసుకుంటారంట. ఎక్కడ న్యాయం అండి ఇది? ఈ కూటమి ప్రభుత్వంలో ఇంత దారుణంగా ఈ గతంలో ఎప్పుడు చూడలే మనం. వాళ్ళ బ్రదర్ కూడా చాలా స్పష్టంగా చెప్పాడు. ఒకసారి ఆయన మాటలో కూడా వినండి ఒకసారి. వాళ్ళ భూమిని ఏ విధంగా కబ్జా చేశారు కబ్జాకోర్లు. ఇట్లా తీసుకుంటారా? ఇది రోడ్డు, ఇది ఈ రోడ్ లో నుంచి ఆ రోడ్ లోకి జాయింట్. ఇది గవర్నమెంట్, మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వేపించింది రోడ్. ఇది సిమెంట్ రోడ్డు. ఈ సిమెంట్ రోడ్డుకి ఎదురుగా అంతేకాదు ఆ జవాన్ సోదరుడి భూమిని ఈ కబ్జాకోలు కబ్జా చేసేస్తే ఆ కబ్జాకోలకు సహాయం చేస్తూ వారికి మద్దతు ఇస్తున్నటువంటి రామసముద్రం ఎంఆర్ఓ నిర్మలాదేవి అదేవిధంగా పోలీసుల మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఈ వీడియోని ప్రభుత్వ పెద్దల వరకు చేరేలా చేయాలా, ప్రభుత్వ పెద్దలకు తెలియాలా. ఇవన్నీ కూడా మన నాయకులు ఏం చేస్తున్నారు, ఎంత పనికిమాల పనులు చేస్తున్నారో ప్రభుత్వ పెద్దలకు కూడా తెలియాలి. ఎంత గవర్నమెంట్ అసలు మహిళలు అనే దయాదాక్షిణ్యం లేకుండా ఆ కొడుతున్నాడు చూడండి. వాళ్ళ బ్రదర్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆ రోడ్డు అదేవిధంగా అక్కడ బావి, ఆ బావి మీద బండ్లు వేసేసి పూర్తి చేసి దాని మీద రోడ్డు వేసుకుంటారు. ఎక్కడ న్యాయం అండి ఇది? ఈ కూటమి ప్రభుత్వంలో ఇంత దారుణంగా ఈ గతంలో ఎప్పుడు చూడలే మనం. ఇది రోడ్డు. వాళ్ళ బ్రదర్ కూడా చాలా స్పష్టంగా చెప్పాడు. ఒకసారి ఆయన మాటలో కూడా వినండి ఒకసారి. వాళ్ళ భూమిని ఏ విధంగా కబ్జా చేశారు కబ్జాకోర్లు. వేసినారా అక్రమంగా? మా మీద అక్రమంగా కేసులు పెట్టినారు. ఇప్పుడు ముండ్ల కంపలు వేసినా మూనేసి తప్పుడు కేసులు పెట్టినారు. ఎవరు ముండ్ల కంపలు వేసినారు? లేదంటే ఎవరు ఇది పనులు నాటుకున్నారు? చూడండి. అంతేకాదు ఆ జవాన్ సోదరుడి భూమిని ఈ కబ్జాకోలు కబ్జా చేసేస్తే ఆ కబ్జాకోలకు సహాయం చేస్తూ వారికి మద్దతు ఇస్తున్నటువంటి రామసముద్రం ఎంఆర్ఓ నిర్మలాదేవి అదేవిధంగా పోలీసుల మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఈ వీడియోని ప్రభుత్వ పెద్దల వరకు చేరేలా చేయాలా, ప్రభుత్వ పెద్దలకు తెలియాలా. ఇవన్నీ కూడా మన నాయకులు ఏం చేస్తున్నారు, ఎంత పనికిమాల పనులు చేస్తున్నారో ప్రభుత్వ పెద్దలకు కూడా తెలియాలి. ఎంత గవర్నమెంట్ అసలు మహిళలు అనే దయాదాక్షిణ్యం లేకుండా ఆ కొడుతున్నాడు చూడండి. వాళ్ళ బ్రదర్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆ రోడ్డు అదేవిధంగా అక్కడ బావి, ఆ బావి మీద బండ్లు వేసేసి పూర్తి చేసి దాని మీద రోడ్డు వేసుకుంటారంట. ఎక్కడ న్యాయం అండి ఇది? ఈ కూటమి ప్రభుత్వంలో ఇంత దారుణంగా ఈ గతంలో ఎప్పుడు చూడలే మనం. వాళ్ళ బ్రదర్ కూడా చాలా స్పష్టంగా చెప్పాడు. ఒకసారి ఆయన మాటలో కూడా వినండి ఒకసారి. వాళ్ళ భూమిని ఏ విధంగా కబ్జా చేశారు కబ్జాకోర్లు. ఇట్లా తీసుకుంటారా? ఇది రోడ్డు, ఇది ఈ రోడ్ లో నుంచి ఆ రోడ్ లోకి జాయింట్. ఇది గవర్నమెంట్, మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వేపించింది రోడ్. ఇది సిమెంట్ రోడ్డు. ఈ సిమెంట్ రోడ్డుకి ఎదురుగా కట్టిండేది ఇల్లు వాళ్ళు. ఇది అర్థం కానిది బాగా
ఇది చేతబాయి, ఊరి చేతబాయి. వీళ్ళందరూ కూడా నీళ్లు తాగుతాను నేను చేతబాయి. ఈ గుడి చేతబాయిని కొట్టేసి దీని మీద బండ్లు పరుచుకొని దీంట్లో డ్రైనేజ్ నీళ్లు వదిలి మా ఇంటి మీద పలుకుతున్నారు. ఇళ్ళలోకి గబ్బు వస్తుంది. ఇక్కడ పులుగులు పంట మేపుతా ఉన్నాము. ఈ పులుగుల పంట కూడా సరిగ్గా రాదు. చిన్న పిల్లలు ఉన్నారు. కనీసం ఒక్కొక్కసారి గబ్బు వచ్చి వాన వచ్చేసి ఇళ్ళలోకి వచ్చేసిందంటే ఇళ్ళలోకి కూడా వస్తుంది గబ్బు. ఇది వాళ్ళది పందిలి. వాళ్ళు చెప్పే ప్రకారము ఈ దీని మీద ఇది గత 100 సంవత్సరాల నుంచి ఉండే సేదబాయి. ఇది ఎవరన్నా గానీ సేదబాయి మీద రోడ్డు వేస్తారా అని నేను అడుగుతాండా. లేదు, న్యాయమే కావాలా, మాకు కూడా న్యాయమే కావాలా. ఇది రోడ్డు. ఈ రోడ్డు చక్కగా ఉంటే ఎవరు నిలబడినారు, ఎవరు ముండ్లు కంపలు వేసినారు? ముండ్లు కంపలు ఎవరు వేసినారు? వేసినారా? అక్రమంగా మా మీద అక్రమంగా కేసులు పెట్టినారు. ఇప్పుడు ముండ్ల కంపలు వేసినా మూనేసి తప్పుడు కేసులు పెట్టినారు. ఎవరు ముండ్ల కంపలు వేసినారు? లేదంటే ఎవరు ఇది పనులు నాటుకున్నారు? చూడండి, ఇంత దళిత నాయకుల మాదిరి వీళ్ళు ఇది చేస్తే ఉండే రోడ్డు కాదని చేదబాయి మీద వస్తున్నట్టు రోడ్డు. వీళ్ళకి యాడిచ్చిండే న్యాయము, ఎవరు చెప్పిండే న్యాయము? ఇది ప్రజలే నిర్ణయించి దీన్ని కఠినంగా చర్యలు తీసుకొని ఆడికొచ్చిండే వాళ్ళు, ఆడుండే పేపర్లో ఉండే వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతుందా. ఇది రోడ్డు కాదు అని వాళ్ళు నిరూపించాలి. ఆ చేదబాయి మీద రోడ్డు ఉండింది అని చెప్పేసి నిరూపించాలండి. వాళ్ళు అక్రమంగా ఆక్రమించేసి మేము ఆక్రమించారు.